శైలేంద్ర రంగ దగ్గరికి వచ్చి "నువ్వు కొన్ని రోజుల పాటు మా ఇంటికి రావాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "నేను మీ ఇంటికి రావడం ఏంటి? నేను రాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శైలేంద్ర అయితే "ఈ దాగుడు మూతలన్నీ ఎందుకు? నేను స్ట్రెయిట్‌గా పాయింట్‌కి వచ్చేస్తున్నాను. ఇదిగో ఈ ఫోటో చూడు ఒక్కసారి" అని చెప్పేసి అయితే తన ఫోన్‌లో రిషి ఫోటోని అయితే చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోటో చూడగానే అక్కడ ఉన్న రంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి వీడు నాలాగే ఉన్నాడు" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శైలేంద్ర అయితే "వాడు నీలాగే ఉన్నాడు కదా! నువ్వు మాత్రం కాదు. వాడు నా తమ్ముడు రిషి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి సేమ్ నాలాగే ఉన్నట్టు ఉన్నాడే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "అవును, వాడు నీలాగే అచ్చం ఉండేవాడు. వాడికి ఒక కాలేజ్ కూడా ఉంది. బోలెడంత ఆస్తి కూడా ఉంది. కానీ మాకు ఇప్పుడు వాడు లేడు. వాడు ఎన్ని పుణ్యకార్యాలు చేశాడో మాకు తెలుసు. వాడు చిన్నపిల్లలకి చదువునిప్పించాడు. అలాగే బోలెడన్నిట్లికి చారిటీలకి కూడా వాడు ఎంతో చేశాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి అంత మంచి వ్యక్తా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శైలేంద్ర అయితే "అవును, నా తమ్ముడు ఎంత గొప్పవాడో నీకు ఇంకా తెలియదు. అందుకే నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు రిషిలాగా నటించాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రంగ అయితే "ఏంటి నేను ఆయనలాగా నటించాలా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "అవును, నువ్వు రిషిలాగా నటిస్తే నీకు ఏం కావాలంటే అదే ఇస్తాము. కానీ మేము చెప్పినట్లు నువ్వు చెయ్యాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రంగ అయితే అలా ఆలోచిస్తూ అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న శైలేంద్ర మాత్రం "నువ్వు ఏదో ఒకటి ఆలోచించుకొని త్వరగా చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్